ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఆస్తులు కొనుక్కునే వారందరికీ కూడా మరో కొత్త షాక్ అయితే తగిలింది. అంటే స్థలాలు కానీ ఇల్లు కానీ కొనుక్కునే వారందరికీ కూడా మరో కొత్త షాక్ తగిలింది. మీకు అయితే కనుక ఇక డాక్యుమెంట్లు రావని చెప్తున్నారు. దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. అలాగే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది. వివరాల్లోకి వెళ్ళిపోదాం. నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్లపై జరిగే ఆస్తుల రిజిస్ట్రేషన్ విధానానికి చరమగీతం పాడేందుకు వైకాపా ప్రభుత్వం అయితే సిద్ధమవుతోందని చెప్తున్నారు వైసీపీ ప్రభుత్వం. ఇందులో భాగంగా నాసిక్ నుంచి స్టాంప్ పేపర్లను కూడా తెప్పించడం అయితే ఇప్పటికే ఏపీ ప్రభుత్వం నిలిపేసిందని చెప్తున్నారు. ప్రస్తుతానికి నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్లు, ఈ స్టాంప్ పేపర్లపైన కూడా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. క్రమంగా ఇక స్టాంప్ పేపర్ల స్థానంలో కేవలం ఈ స్టాంప్ పేపర్లపైన లావాదేవీలు చేసేందుకు వైసీపీ ప్రభుత్వం అయితే సిద్ధమవుతుందని చెప్తున్నారు. రేయింబావుళ్ళు శ్రమించి సంపాదించిన డబ్బుతో జీవితంలో 1-2 సార్లు మాత్రమే జరిగే ఆస్తుల కొనుగోలు రిజిస్ట్రేషన్లు కేవలం కాగితాలపైనే, అంటే జిరాక్స్ మాదిరిగా చేయడం ఎంతవరకు సమంజసమని ప్రజలైతే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. కొన్ని దశాబ్దాల నుంచి నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్లపైనే రిజిస్ట్రేషన్లు అయితే జరుగుతున్నాయి. అంటే ఎవరైనా కొనుక్కుంటే డాక్యుమెంట్స్తో ఉన్న రిజిస్ట్రేషన్ పేపర్లు అయితే ఇస్తారు. ఈ కారణంగా పాత తేదీలతో పత్రాలు సృష్టించి వివాదాలు తెస్తున్నారని, నాసిక్ నుంచి స్టాంపులు రప్పించడం భద్రతా పరంగానూ కష్టంగా ఉందని సాకులు చెప్తూ వైసీపీ ప్రభుత్వం అయితే స్టాంపింగ్ విధానం అమలుకైతే తెరలేపిందని చెప్తున్నారు. నిజానికి నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్లు అయితే ఎంతకాలమైనా దాచుకోవడానికి వీలుగా ఉంటాయి, కానీ ఈ స్టాంపుల మన్నిక కూడా తక్కువ. ఇవి ఇంచుమించు జిరాక్స్ కాపీలాగే కనిపిస్తున్నాయి. విలువైన ఆస్తుల కొనుగోలు విషయంలో ఎలాంటి ప్రయత్నాలు తగవని జనం అయితే మండిపడుతున్నారు. ఇప్పటికే ఇక్కడ పోస్టులు అయితే పెట్టారు. రిజిస్ట్రేషన్ కొరకు ఈ స్టాంపింగ్ నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్ లభించును అని చెప్పేసి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ స్టాంప్స్ వాడాలంటే ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ అని కూడా పెట్టడం జరిగింది. అయితే రిజిస్ట్రేషన్ విషయంలో సర్కారు తీసుకుంటున్న నిర్ణయాలు జనాలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. మధ్య కార్డు 2.0 ప్రేమ్ డేటా ఎంట్రీ విధానం తీసుకొచ్చి గందరగోళం చేసింది. తాజాగా పబ్లిక్ డేటా ఎంట్రీ విధానం తీసుకురావాలని భావిస్తోంది. దీని ద్వారా 135 రకాల డాక్యుమెంట్లను ఎవరికి వారే తయారు చేసుకునేలాగా డెమో రూపంలో పరిశీలించి సమస్యలుంటే చెప్పాలని ఎంపిక చేసిన 16 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను రిజిస్ట్రేషన్ శాఖ ఆదేశించింది. ఎవరికి వారు ఆన్లైన్లో వివరాలు నమోదు చేస్తే దాన్ని సబ్ రిజిస్ట్రార్ పరిశీలించి రిజిస్ట్రేషన్ పూర్తి చేస్తారు. అనంతరం ప్రింట్ తీసుకుని వెళ్ళిపోవచ్చు. దాన్నే ఆస్తి దస్త్రంగా భావించాల్సి ఉంటుంది. ఈ కొత్త విధానంలో కొనుగోలు అమ్మకందారులు తమకు నచ్చిన వివరాలను పొందుపరచడానికి అయితే వీలు పడదని అయితే చెప్తూ ఉన్నారు.